ఒకరోజు ఒక తల్లి తండ్రి తమ పిల్లలతో కలిసి ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నారు. అది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. అతని పేద స్థితిని బట్టి ఎవరో దయ తలచి వారి ప్రయాణం కొరకు టికెట్ కొనిచ్చారు. ఆ ఓడలో వీరికంటూ ఒక చిన్న గది ఇవ్వబడింది. సుదీర్ఘమైన ప్రయాణం కావున తమ పిల్లలు తినుటకు కావలసినవన్నీ ఆహార పదార్థాలను ముందుగానే ఇంటి దగ్గర సిద్ధపరిచి తెచ్చుకున్నారు. ఆ ఓడలో ఒక అద్భుతమైన రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ ఎన్నో రకాల రుచికరమైన ఆహార పదార్థాలు పెట్టబడ్డాయి. అక్కడ చికెన్ ముక్కలు వేలాడదీయగా ఆ తండ్రి తన పిల్లలతో కలిసి ఆ రెస్టారెంట్ గుండా వెళుతున్నప్పుడు ఆ పిల్లలు వేలాడుతున్న ఆ చికెన్ ముక్కలను చూశారు. చాలా రోజుల నుంచి అదే చపాతి పప్పు తింటున్నారు కావున ఒక్కసారిగా చికెన్ చూసేసరికి వారి నోరూరుతుంది. ఎక్కడ తమ పిల్లలు చికెన్ ముక్కలను కొనమని అడుగుతారేమోనని ఆ తండ్రి తన పిల్లలను గబగబా లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు, నాన్న, ఆ రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఉంది కదూ, అక్కడున్న చికెన్ ముక్కలు చూసారా మీరు? అవి మాకు తినాలనిపిస్తుంది నాన్న, ప్లీజ్ కొంటారా అని అడిగేసరికి స్తోమత లేకపోయినా ఆ తండ్రి రెస్టారెంట్కి వెళ్ళి తన దగ్గరున్న డబ్బులు పోగు చేసి ఆ చికెన్ ముక్కలు కొనబోయాడు. అప్పుడు అక్కడ పనిచేస్తున్న వ్యక్తి, అయ్యా, వీటిని మేము అమ్మము అనేసరికి ఆ తండ్రికి ఏం అర్థం కాలేదు. ఏమిటండి మీరు ఇన్ని రకాల ఆహార పదార్థాలు సిద్ధపరుస్తున్నారు, ఇవి అమ్మడానికి కాకపోతే మరెవరి కోసం సిద్ధపరుస్తున్నారని అడగగా ఆ వ్యక్తి, అయ్యా, వీటిని ఓడలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని, ఏది కావాలంటే అది నిర్భయంగా తినవచ్చు. మీరు మీ ప్రయాణానికి టికెట్ కొన్నప్పుడే వీటికి కూడా వెల చెల్లించబడింది కావున ₹1 కూడా చెల్లించవలసిన అవసరం లేదు అన్నాడు. అప్పుడు ఆ తండ్రి, అయ్యయ్యో, ఎంత పని జరిగింది! 2 నెలలుగా ఈ వాస్తవం ఎరుగక నా పిల్లలు, నా కుటుంబం అల్లాడిపోయిందే. ఇప్పుడు ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదా? అయ్యో, ఈ సత్యం తెలియక గత 2 నెలలుగా అదే చపాతి పప్పు చారుతో కడుపు నింపుకుంటున్నాం అని ఎంతో బాధపడ్డాడట. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అమూల్యమైన తన ప్రాణాన్నే వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. ఈ జీవిత కాలంలో మనకున్న ప్రతి అవసరమును తీర్చడానికి, మనకి వచ్చే ప్రతి కష్టాన్ని పట్టించుకోవడానికి, మన కన్నీటిని తుడవడానికి, అంతేకాకుండా మనం గమ్యం చేరేంత వరకు మనకు కాపుదల భద్రత ఇవ్వడానికి తండ్రి అనే దేవుడు తన కుమారుని అనుగ్రహించాడు. ఆయనలో సమస్తము దాచి ఉంచాడు. మనము వాటన్నిటిని పొందుకోవాలని చెప్పి క్రీస్తు ముందుగానే వెల చెల్లించాడు. మనకి ఉన్న కష్టాన్ని బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి కృంగిపోవలసిన అవసరం లేదు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా మన జీవితంలో వచ్చే ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం మనం ఏమి చేయవలసిన అవసరం లేదు. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన యొక్క సహాయాన్ని వేడుకుంటే చాలు. మునుపు దేవునికి దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఈ పేద కుటుంబం పట్ల దయగలిగి టికెట్ కొని ఇచ్చిన ఆ ధనవంతుడు టికెట్తో పాటు ఆహారానికి కావలసిన రుసుమును చెల్లించాడు. ఆ వాస్తవము తెలియక ఈ కుటుంబం తల్లడిల్లిపోయింది. 2000 సంవత్సరాల క్రితము దేవుడు తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మనలను రక్షించి పరలోకానికి చేర్చాలని ఆశించి క్రయధనముగా తనను సిలువకు అప్పగించాడు. సిలువలో యేసు కాచిన రక్తం ద్వారా చెల్లించిన మూల్యం ద్వారా రక్షింపబడ్డాం. అంతేకాకుండా ఈ లోకయాత్రలో వచ్చే ప్రతి అవసరము క్రీస్తులో తీర్చబడవలనని నిర్ణయించి యేసయ్యను మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. క్రీస్తులో సకల ఆశీర్వాదములు దాచాడు. క్రీస్తు ద్వారా మనకు రక్షణ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. క్రీస్తు ద్వారా మనకు ఆరోగ్యం. 1 పేతురు 2:24. క్రీస్తు ద్వారా మనకు సర్వ సంపదలు. కొలస్సీ 2:3. క్రీస్తు ద్వారా మనం దేవుని పిల్లలం. యోహాను సువార్త 1:12. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు ద్వారా మనకు నూతన జీవము. 2 కొరింథీ 5:17. క్రీస్తు ద్వారా మనం నీతిమంతులము. 1 పేతురు 2:9. క్రీస్తు ద్వారా మనకు సమాధానం.
రోమిలోకి రాసిన పత్రిక 5:1. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.